బ్రాహ్మణ ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మరి గత 20 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యన చాలా మనకి అందరికీ సుపరిచితులే అయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు గత 4 రోజులుగా 2 మీడియా సమావేశాల్లో కేవలం ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఆయనకు కౌంటర్ ఇవ్వాలని కాదు, కానీ ఆయన అంటున్న మాటలకి మేము కూడా రెస్పాన్స్ అవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మరి ఇవాళ ఉమా సోమేశ్వర గునుపొడే భీమవరం బ్రాహ్మణ సమాక్ష, అలాగే 2 టౌన్ 2వ పట్టణ బ్రాహ్మణ సమాక్ష వారందరూ కలిసి సంయుక్తంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంతోమంది ఈ మీడియా సమావేశానికి మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి వేయించేయడం జరిగింది. మందకృష్ణ గారు మాట్లాడిన మాటల గురించి మన 2 టౌన్ బ్రాహ్మణ సమాక్ష సెక్రటరీ రంగా నరసింహమూర్తి గారు వారు స్పందిస్తారు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా ఈ మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడడానికి, ఆ తర్వాత దాని మీద కౌంటర్ ఇవ్వడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. మందకృష్ణ మాదిగ దో ఈజ్ ఏ గుడ్ ఆరేటర్, మంచి స్పీకర్ అయినప్పటికీ కూడా హీజ్ ఏ పొలిటీషియన్. పొలిటికల్గా ఆయన లబ్ధి పొందడానికి ఆయన చాలా కార్యక్రమాలు తీసుకున్నాడు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక 4 రోజుల లోపుగా మనకి జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా పరిగణించబడరు. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో ఏదైతే ఉందో దాంట్లో కుల వ్యవస్థ అనేది లేదు. దాని మీద అసలు ప్రారంభమైంది. కాకపోతే దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని కాకుండా దేనికైనా సరే ముందర ఎవరంటే ప్రపంచంలో అత్యంత లోకువైన వ్యవస్థ ఏదంటే బ్రాహ్మణ వ్యవస్థ. ఎందుకంటే మనం కలిసి ఉండం. మనం కలిసి ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనం కలిసి ఉండకుండా విడివిడిగా ఉంటాం కనుక మన మీద పెట్టేవాళ్ళు రాళ్ళు వేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప లీడరు. కాకపోతే ఆయన ఈ మధ్యకాలంలో అంటున్నాడు, రామాలయంలో కూడా, అయోధ్య రామాలయంలో కూడా ఎస్సీ ఎస్టీలు ప్రధాన అర్చకులుగా ఉండాలి, అర్చకత్వం వాళ్ళే వహించాలి అన్న మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. అర్చకుడికి ఏదో ప్రధాన దేవాలయాల్లో పర్వాలేదు, కానీ కొన్ని దేవాలయాల్లో పూట కూడా గడవని పరిస్థితి. ప్రధాన దేవాలయం వెంకటేశ్వర స్వామి గుడి, లేకపోతే వాడపల్లి, లేకపోతే ద్వారకా తిరుమల, ఇటువంటి దేవస్థానాల్లో వాళ్ళకి జీతాలు ఉంటాయి, భక్తులు ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే ఎక్కడైతే ఆదాయం లేదో ఆ దేవాలయాలు కాదు. అటు తర్వాత ఈ మధ్యకాలంలో గవర్నమెంట్లో కూడా ఓట్ల రాజకీయం గురించి ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద దేవస్థానంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి అర్చకులుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు అర్చకుడికి కావాల్సిన ప్రధాన లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాలన్నింటినీ మర్చిపోయారు. వాళ్ళు గత 7 తరాలుగాను మద్య మాంసాలు ముచ్చుకోకూడదు, అటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ తీసి పక్కన పెట్టారు. కాకపోతే కొన్ని దేవాలయాలకి అనువంశికంగా మనకి దగ్గరలో 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో గత 9 తరాలుగా,
అంటే దగ్గర దగ్గర 500 సంవత్సరాలు 450 సంవత్సరాల నుంచి మాలవాళ్లే అర్చకులుగా ఉన్న దేవాలయం ఉంది. అది ఉప్పులూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఈరోజు కూడా వాళ్ళు మత్స్య మాంసాలు ముట్టుకోకుండా అర్చన చేస్తారు. అసలు ఆ దేవాలయం యొక్క ప్రశస్తి కానీ ఆ దేవాలయం గురించి కానీ చాలామందికి తెలియదు. అది రంగనాథ స్వామి దేవాలయం మీద శ్రీరంగంలో దాడి జరిగినప్పుడు ఆ ఉత్సవమూర్తుల్ని 5 రకాల ఉత్సవమూర్తులు ఉంటాయి దేవాలయంలో. ఒక ఉత్సవమూర్తిని తీసుకుని ఈ గ్రామానికి వచ్చారు. వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతే అక్కడ ఉండే ప్రజలు, అది మాలపల్లి, వాళ్ళకి అడవి మార్గం గుండా పెడుతుంటే వాళ్ళకి సేద తీర్చి చేశారు. చేసినప్పుడు మీరు బ్రాహ్మణులు కదండి, మేము వండింది తింటారా అంటే ప్రాణం పోతుంటే తప్పదు అనే పరిస్థితుల్లో తిని వాళ్ళు బయలుదేరి వాళ్ళ డెస్టినేషన్ ఏంటంటే సింహాచల దేవస్థానానికి. ఒక ముగ్గురు ఏమో తిరుమల వచ్చారు, ఓ ముగ్గురేమో ఇటు వెళ్ళారు, ఓ ముగ్గురు అటు వెళ్ళారు. ఇది సౌత్, ఎక్స్ట్రీమ్ సౌత్. అట్లాంటి దాంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆ ఉత్సవమూర్తులను పక్కన పెట్టి భోజనం చేసి పడుకున్నారు. లేచేటప్పటికి ఆ విగ్రహాలు కదలకపోయేటప్పటికి అక్కడే పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల పాటు ఈ ఊళ్ళోనే ఉండి ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు మనకి తిరుమలలో మీరందరూ వినే ఉంటారు, రంగనాయక మండపంలో ఆశీర్వచనాలు జరుగుతుంటాయి. అలా వచ్చిందేంటి, అట్లా మన దగ్గరలో ఉండే గ్రామం ఇది. అంటే మాలమాదిగలకి ఎక్కడా ప్రవేశం లేదు, ఇది తప్పు. చాలా కాలం బట్టి 9 తరాల బట్టి అక్కడ అర్చకత్వం జరుగుతుంది. కాకపోతే అర్చకులుగా ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు లేకుండా ఏదో మాట అంటే ఆ మాటను సమర్థించుకోవడానికి, అటు తర్వాత దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ తయారు చేసి చూసుకోవడానికి గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో, బీజేపీ గవర్నమెంట్లో కూడా నేను అనొచ్చును కూడా తెలియదు కానీ ఎవరైతే మాబ్ని మొబిలైజ్ చేయగలరో వాళ్ళని ఎలాగోలా బుట్టలో వేసుకునే విధానంగా ఈయనకి లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. దో ఇది అవార్డెడ్ పద్మశ్రీ. ఆయన 2 సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి, తెలంగాణ నుంచి ఒకసారి పోటీ చేసి ఆ పోటీలో 5వ స్థానంలో వచ్చాడు. కనీసం 2nd ప్లేస్ కాదు, 5వ స్థానంలో వచ్చాడు. ఇటువంటి వ్యక్తుల యొక్క మాటలకి కొంతమంది మూవ్ అవుతారు తప్ప అటువంటి వ్యక్తి యొక్క మాట పట్టించుకోవాల్సిన పనే లేదు. పిచ్చివాడి చేతిలో రాయి. అటువంటి వాళ్ళు మందకృష్ణ మాదిగ ఈ మధ్య రీసెంట్గా ఆయన స్పీచెస్ వింటుంటే, ఆయన కార్యక్రమాలు చూస్తుంటే ఎలా ఉందంటే ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయనకి అసలు మాట్లాడే హక్కు లేదు, ఇది అడిగేవాళ్ళు లేడు. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆకివీడులో కాంట్రవర్సీ జరిగింది. పెద్దలు మీరంతా వెళ్ళారు, మేము వెళ్ళలేకపోయాం. అక్కడ చూసుకుంటే అక్కడ కూడా గొడవ ఇలాగే. హర్ష్ కుమార్, వీళ్ళు ఎవరైతే కోటీశ్వర్లు ఉన్నారో ఒక ఈవెంట్, చిన్న ఈవెంట్, కొడుకు బర్త్డే హెలికాప్టర్లో ఆకాశంలో జరుపుకున్నాడు. అటువంటి మనుషులు ఈవేళ బడుగు బలహీన వర్గాల గురించి, దళితుల గురించి మాట్లాడుతారు. ఇంతకన్నా హాస్యాస్పదం కొట్టలేదు. కాకపోతే ఒక పొలిటీషియన్ ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలకి 100%కి 1000% ఉన్న వ్యక్తుల్లో మందకృష్ణ మాదిగ ఒకడు. ఎలాగోలాగా నా వైపు జనం రావాలి. ఈవేళ నిన్నట్లో నేను ఒక స్టేట్మెంట్లో ఒక వ్యక్తి యొక్క స్టేట్మెంట్ చూసుకుంటే, ఈవేళ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ మాలలో, ప్రత్యేకంగా మాలా మాదిగల్లో 18% 19% పాపులేషన్లో ఉంటే దాంట్లో 16% కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఓన్లీ 2% మాత్రమే వాళ్ళు పాత మతంలో ఉన్నారు. దాని నుంచి బయటపడడానికి ఈ హడావుడంతా చేస్తున్నాడు తప్ప ఇది జరిగే పని కాదు. బికాజ్ ఇట్స్ ఏ వెరిడిక్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఎవడో పొలిటీషియన్ చేసింది కాదు. అది కూడా వెళ్ళింది ఎవరు? ఫాస్ట్ వెళ్ళావు, అసలు నీకు అర్హత లేదని హైకోర్టులో కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చారు. దాన్ని సబ్సైడ్ చేయడానికి కేవలం ఈ మందకృష్ణ మాదిగ ఎక్సెట్రా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మన ఆకివీడు ఇన్సిడెంట్ తోటి ఒక 5-6 దీనికి ఫేవరబుల్గా మాట్లాడుతున్నాం. వాస్తవానికి మన ప్రాంతంలో చాలామంది అంటే చాలామంది 98-97% వేరే మతంలోకి మారారు. ఏ మతంలోకి మారారు? కులాలు లేని మతంలోకి మారారు. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే కుదరదు. ఈ మతంలో ఉంటే రిజర్వేషన్ తీసుకోండి, ఆ మతంలోకి వెళ్ళినప్పుడు మీకు రిజర్వేషన్ రాదు అని సుప్రీంకోర్టు తిరిగిగా చెప్పిన తర్వాత
ఇప్పుడు వాళ్ళకి కనువిప్పు కలిగింది. కాకపోతే వీళ్ళందరూ కూడా ఈవేళ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో భీమ్రావ్ అంబేద్కర్, ఆయన్ని ఫాలోయర్స్ అని చెప్పుకుంటారు, అంబేద్కరిజం పాటిస్తున్నాం. తీరా చూస్తే అంబేద్కర్ ఏమన్నాడు, నేను ఫారెన్లో పుట్టిన మతంలో చేరను, నేను బౌద్ధ మతంలో చేరుతున్నాను, బౌద్ధ మతంలో చేరాడు. వీళ్ళు చెప్పడానికి మాత్రమే ఆదర్శం, కాకపోతే ఆచరణ ఉండదు. ఆయన ఏమన్నాడు, 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఉంటే సరిపోతుంది అంటే మన రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దీని గురించి 75 సంవత్సరాల మట్టి ఈ రిజర్వేషన్ కొనసాగుతున్నారు. ఈ రిజర్వేషన్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో కూడా పూర్తి స్థాయి అన్యాయం జరుగుతుంది. ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో వాళ్ళ కుటుంబాలకే రిజర్వేషన్ వస్తుంది, అసలు రిజర్వేషన్ లేని వాడికి రిజర్వేషన్. కృష్ణ మాదిక్ గారు కూడా ఒక చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయడం, ప్రార్థన చేయడం, నేను క్రిస్టియన్ని అని ఆయన చెప్పుకోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే క్రిస్టియన్గా ఉన్నాడో ఇంకా మాదిగ సంస్థల గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదు. ఆ తర్వాత ఆయన మాదిగ అని ఆయన పేరు చివర టైటిల్గా పెట్టుకున్నప్పటికీ ఆయన ఏ రోజు ఆ వృత్తి కానీ వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ ఆ వృత్తిలోకి వెళ్ళలేదు. మాదిగ వృత్తి అంటే పూర్వకాలంలో చనిపోయిన జంతువుల యొక్క చర్మం ఒలిచే వృత్తి. అట్లాంటి వృత్తిలో వాళ్ళ కుటుంబం ఎప్పుడూ లేదు. అయినప్పటికీ కూడా ఈవేళ ఒక సామూహికంగా ఎదుర్కొంటున్నాము. ఏం లేదు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో ఈయన ప్రధాన భూమికి వహించి ఉద్యమాన్ని నడిపాడు. ఉద్యమాన్ని నడిపితే మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్స్కి ఆయన మాట మీద ఎస్సీ ఎస్టీలకి ఏబీసీ క్యాడర్ కింద ఒప్పుంది. అది ఇంకా చట్టం కాలేదు పార్లమెంట్లో. ఆ కారణంగా ఈయన ఇక్కడ ఆరాధ్య దైవం అయ్యాడు. ఈయన ఆరాధ్య దైవం అయిన వ్యక్తి కనుక ఏదో విధంగా పెద్దవాళ్ళని గోకితే మనకి ఫలితం కలుగుతుంది. ఇప్పుడు మోడీ గారు తీసుకెళ్ళి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు లాస్ట్ ఇయర్, ఇవ్వడం తప్పన్నాం. కాకపోతే ఏంటంటే ఓట్లు రాజకీయం, ఆ ఎస్సీ ఎస్టీ ఓట్లు వస్తాయేమని. అట్లాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత లాభం గురించి సామాన్య ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఏ వ్యక్తికి కూడా ఆ జాతి మీద కూడా వాళ్ళకి ఏ విధమైన ప్రేమ అభిమానం లేదు. కాకపోతే వీళ్ళందరికీ ఏకైక టార్గెట్ ఏంటంటే బ్రాహ్మణ కులం, హిందువుల్లో బ్రాహ్మణ కులం. ఒకానొక టైంలో వీళ్ళు హింసించారు అని చెప్పుకుంటున్నారు. కనీసం 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్రలో మన ఏరియాలో పూర్వం జరిగేవేమో మనకి తెలియదు. కాకపోతే ఇప్పుడు మన పరిస్థితి అంతకన్నా హీనంగా తయారైంది. మనం ఏదో చెప్పుకోవట్లేదు కానీ అంతకన్నా హీనంగా తయారైంది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 35 మార్కులు వచ్చినాడు కలెక్టర్, 99 మార్కులు వచ్చినాడు గుమాస్తా, అటెండర్. ఇది వ్యవస్థ, రిజర్వేషన్ యొక్క వ్యవస్థ. దానికి వీళ్ళంతా ఇంకా గుడ్డిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళే కావాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఈయన చెప్పింది ఏంటంటే అయోధ్య రామాలయం దగ్గర నుంచి, శ్రీరంగం నుంచి, తిరుపతి నుంచి అన్నిటికీ కూడా ప్రధాన అర్చకులుగా ఎస్సీ ఎస్టీలు ఉండాలి. ఖచ్చితంగా ఉంటారు, కాకపోతే వాళ్ళు నియమాలు పాటించాలి. 9 తరాలుగా మద్య మాంసాలు ముట్టుకోకుండా ఉండేవారు. అటువంటి వాళ్ళు ఉంటే పెడతారు. ఇప్పుడు నేను చెప్పిన దేవాలయం ఉంది, చెన్నకేశ్వర స్వామి దేవాలయం, వాళ్ళు 9 తరాలు బట్టి మద్య మాంసాలు ముట్టుకోరు. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నారు వాళ్ళతో. ఒక ఆయన టీచర్గా పనిచేస్తున్నారు, ఇప్పుడే రిటైర్ అయ్యారు, లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు. ఆయన చాలా సుస్పష్టంగా సుస్వరంతో ఆయన మంత్రపుష్పం కానీ ఇంకోటి కానీ చెప్పడం అన్నీ చేస్తాడు. వాళ్ళు మామూలు అర్చకులు ఎలా ఉన్నారో వైష్ణవ అర్చకులు వైష్ణవ ఆగమం ప్రకారంగా వాళ్ళు ఆ దేవాలయంలో చేస్తున్నారు. అటువంటి వాళ్ళని వీడు ఎగ్జాంపుల్గా తీసుకోడు. ఇప్పుడు నేను బ్రాండ్ చేయట్లేదు కానీ దాంట్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కాకపోతే మంచి వాళ్ళ సంఖ్య తక్కువ, వేరే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అటువంటి వాళ్ళని ఎవరైతే వేళ మన వెనకాల రావడానికి వస్తారో అటువంటి వాళ్ళనే వాళ్ళు పోగు చేసుకుంటారు రాజకీయ నాయకులు. ఖచ్చితంగా మంచి వాళ్ళు అయితే ప్రతిదాన్ని ఆలోచిస్తారు. మీరు చేసేది తప్పండి అని చెప్తారు. ఆ తప్పండి అని చెప్పేవాళ్ళు ఉండకూడదు. నువ్వు చెప్పిన దానికి బాజా కొట్టేవాళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. అటువంటి వాళ్ళల్లో ఈ మందకృష్ణ మాదిగ ఒక నాయకత్వం వహించి ఆ నాయకత్వం ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. ఇప్పుడు మన గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య మా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడతారు. జై బ్రాహ్మణ్. జై. మరి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక వర్గం మాదిగల గురించి ఎంతో పోరాటం చేసిన యోధుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు గత 20 రోజులుగా మరి ఆయన మనసులో ఏముందో, మరి ఆయన వెనకాల ముసుకేంటో ఎవరికి తెలియట్లా. కానీ పూర్తిగా ఒక వర్గం మీద దాడి చేస్తున్నారు. మరి ఆయన అందరూ ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానిస్తూ ఉంటారు, మాతో సహా, బ్రాహ్మణులతో సహా అన్ని వర్గాలు కూడా. ఆయన ఒక దళిత జాతి కోసం ఎంతో కృషి చేసి గత 10 సంవత్సరాలుగా ఆ వర్గం కోసం ఎంతో పోరాటం చేసి ఇవాళ పార్లమెంట్లో ఆ దళిత జాతి కోసం రిజర్వేషన్ కూడా తీసుకురావడంలో ప్రధాన కారణమయ్యాడు ఆయన. అందుకు చాలా ఆయన్ని అందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి, ఆయనకి దేశం మొత్తం మీద ఆయనకి సంబంధించి ఆయనకి కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయడం కూడా అందరికీ తెలిసిందే. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం వెనకాల అంటే ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడతానిక ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అంతేకాదు కదా, సమాజంలో అన్ని కులాలను అన్ని మతాలను గౌరవంగా చూసే బాధ్యత అందరికన్నా ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. అలాంటి వ్యక్తి సమాజంలో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి కొద్దిగా మేము ఆయన తెలుసుకుంటే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం. అసలు కాంట్రవర్సీ ఏంటి? మందకృష్ణ మాదిగ గారు కాంట్రవర్సీ ఎత్తిన విషయం ఏంటి? ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. హిందూ దళితులు కనుక క్రిస్టియన్ మతంలోకి వెళితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికోసం ఆయన పోరాటం చెయ్యాలి, కానీ దాని గురించి మాట్లాడటం మానేసి ఆ విషయంలోంచి పూర్తిగా ఇలా రావడానికి కారణం బ్రాహ్మణ జాతి అని ఒక వర్గాన్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడటం సమంజసమా? అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఏమంటారు మందకృష్ణ మాదిగ గారు, 100 సంవత్సరాల క్రితం ఎంతోమంది బ్రాహ్మణుల వల్ల ఇలా కుల వివక్ష వచ్చింది, ఇప్పటికీ వాళ్ళే ఈ సంఘంలో ఆధిపత్యం వహిస్తున్నారు అని చెప్తున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా ఎంత, ఇప్పుడు జనాభా ఎంత? అప్పుడు 100 సంవత్సరాల క్రితం బ్రాహ్మణోత్తములందరూ కూడా కులాలుగా విభజించారంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు వ్యవహారాలు వేరు. అంటే వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు ఉన్న బ్రాహ్మణుల్ని ఆపాదిస్తారా? ఇది సమంజసం కాదు కదా, అది గ్రహించుకోవాలి ముందు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, కేవలం ఈ మధ్యన సుప్రీంకోర్టు ఎవరైతే దళితులు మతం మారుతున్నారో వారికి ఈ రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరపున మేము ఇక్కడ తీర్మానం మేము చెప్పేది ఏంటంటే, రాజ్యాంగానికి కూడా కేవలం ఒక దళితులకు మాత్రమే వివక్ష ఎందుకు ఉండాలి? ఈ దళితులకు మాత్రమే ఇలాంటి వివక్ష ఎందుకు ఉండాలి? కేవలం ఇప్పుడు మేము చెప్తున్నాం, ఓసీలో కానీ బీసీలో కానీ ఎస్టీలో కానీ ఎవరు మతం మారినా సరే ఇదే వర్తించాలి ఈ చట్టం. ఓసీలో కానీ బీసీలో కానీ ఎస్టీలో కానీ ఎవరు క్రిస్టియన్ మతం తీసుకున్నా, ఎవరు వేరే మతంలోకి వెళ్ళినా సరే ఇదే రిజర్వేషన్లు ఉండవని చెప్పి ఈ చట్టం వర్తించాలి. అది మేము అందరం కోరుకుంటున్నాం. మరి దాని గురించి మాట్లాడటం మానేసి ఆయన ఒక దళిత హిందువో లేకపోతే దళిత క్రిస్టియన్నో ఎవరికి పూర్తిగా తెలియట్లా. కాబట్టి అంతేకాకుండా మరి ఈ కులాల గురించి మాట్లాడుతున్నారు, ఈ కుల వివక్ష గురించి మాట్లాడుతున్నారు. కులాలు తీసుకొచ్చింది మీరే. ఇవాళ ఈ దళిత జాతి అంతా కూడా పతనం అవడానికి కారకులు మీరే అని ఆయన చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అది? కులాలు వద్దంటారు, కులాలు తీసేయమంటారు. అసలు కుల వివక్ష ఎందుకు అంటారు? మీరే చెప్తారు. అసలు కుల వివక్ష ఇప్పుడు ఎక్కడుంది? గత 20 సంవత్సరాలుగా అగ్ర కులాల్లోనే అనేక మతాల వాళ్ళని అనేక కులాల వాళ్ళని వివాహం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ కులాల్లోనే, ఈ ఓసీ కులాల్లోనే. ఎవరైనా దాని గురించి ప్రస్తావన తెచ్చారా? ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు కదా. అసలు కుల వివక్ష ఎప్పుడో పోయింది. మాకు తెలిసి కుల వివక్ష అనేది ఎప్పుడో పోయింది. కేవలం
ఇంటి లోపల మాత్రమే కుల వివక్ష, బయటకు వస్తే అందరూ సమానమే ఇవాళ. అయితే మీరు చెప్పారు కాబట్టి ఈ కుల వివక్ష మాకు అవసరం లేదు, మాకెందుకు? ఈ కుల వివక్షతో మాకు సంబంధం ఏముంది? ఇంకా ఈ కులాల వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా? కేవలం ఇవాళ అగ్రవర్ణం పేరుకే, కానీ దళిత జాతి కన్నా హీనంగా బతుకుతున్న కులం ఓసీ కులం. ఇవాళ దళిత జాతి కన్నా హీనంగా బతుకుతున్న కులం ఓసీ కులం. ఎందుకంటే ఓసీ కులంలో 99 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం రాదు, 33 మార్కులు వచ్చిన వాడికి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో ముందు ఆయనకి ఉద్యోగం ఇస్తారు. బాగా రాణించేవాడికి ఈ దేశంలో వాడికి ప్రాధాన్యత ఉండదు, ఏ పని చేయని వాడికి ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. అదా మాకు దేనికి దాని వల్ల ఉపయోగం ఏంటి? ఈ రిజర్వేషన్ల వల్ల ఇవాళ ఈ కులాల వల్లే రిజర్వేషన్ తీసుకొచ్చారు రాజకీయ నాయకులు. అసలు కులాలని బాగా ఎక్స్పోజ్ చేసిందే రాజకీయ నాయకులు. వారి గురించి మాట్లాడతాం మానేసి, అంటే బ్రాహ్మణ వర్గం అంత హీనంగా ఉందా? ఏం మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఏం మాట్లాడరులే, వాళ్ళు రోడ్డు మీదకి రారులే, అంటే వారి గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. ఇదేనా మీ ధర్మం? మందకృష్ణ మాదిక్ గారు, అది కరెక్ట్ కాదు, మీరు దాన్ని సవరించుకోవాలి. అంతేకాకుండా అసలు మాకు ఈ కులాల గురించి ప్రస్తావన లేదు. మీ అందరం కూడా ప్రతిరోజు మీ దేవాలయంలో చేసే అర్చకత్వం, దేవుడి దగ్గర చేసే పూజలు ముందుగా సర్వేజన సుఖనోభవంతుతోనే మొదలు పెడతాం. దేశమంతా బాగుంటేనే బ్రాహ్మణులు బాగుంటారు, గ్రామం బాగుంటే అందరూ పురోహితులు బాగుంటారు, బ్రాహ్మణులు బాగుంటారు అనే నమ్మకంతో మేము ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి కుల వివక్ష మీరు అన్నారు కదా, కుల వివక్ష ఉండకూడదని, దానికి మేము కూడా సమ్మతిస్తున్నాం. అసలు కుల వివక్ష అనేది ఉండకూడదని. కానీ చెప్పారు కదా, మరి కుల వివక్ష లేనప్పుడు ఈ రిజర్వేషన్లు దేనికి? కుల వివక్ష లేనప్పుడు రిజర్వేషన్లు దేనికి ఉండాలి? రిజర్వేషన్ మాకొద్దు అని చెప్పే ధైర్యం మీ దగ్గర ఉందా మందకృష్ణ మాదిక్ గారు? ఆ విషయం చెప్పండి మీరు. కుల వివక్ష మేము వద్దంటున్నాం, మాకు అవసరం లేదు కులం, ఈ కులం వల్ల మాకు ఎందుకు దేనికి ఉపయోగపడదు. ఈ కుల వివక్ష లేనప్పుడు రిజర్వేషన్లు దేనికి ఇవ్వాలి? అందరూ సమానమే, ఎవరికి ఎక్కువ శాతం మార్కులు వస్తే వారికి ఉద్యోగం ఇవ్వండి, అంతే కదా. ఎవరికి ఎక్కువ శాతం మార్కులు వస్తే వాళ్ళకి ముందుగా పెట్టి ఉద్యోగం ఇవ్వండి, అంతే తప్ప మాట్లాడితే కుల వివక్ష ఉండకూడదంటారు, రిజర్వేషన్లు మీకే ఉండాలంటారు. ఇదేం ధర్మం? ఇదేనా ధర్మం? మీకు అన్నీ తెలుసు కదా. పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు, అన్నీ తెలుసు కదా సార్ మీకు. ఏంటి మాట్లాడే హక్కు మీ ఒక్కరికే ఇచ్చింది రాజ్యాంగం, ఇంకెవరికి ఇవ్వలేదండి, అందరికీ ఇచ్చింది రాజ్యాంగం మాట్లాడమని. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం ఇక్కడ ఇవాళ. అసలు ఇంతవరకు ఏ బ్రాహ్మణుడు, ఏ పురోహితుడు కూడా వీధిలోకి వచ్చే ధర్నాలు చేయడం కానీ, బ్రాహ్మణుల మీద అనేక దాడులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏ రోజైనా మేము బయటకు వచ్చి స్పందించడం చూసారా? ఎందుకులే ఎవరి పానాలు ఎవరి పాపన అలా పోతారని చెప్పి కామకి ఇంట్లో కూర్చొని వ్యవహారం చేసుకుంటున్నాం. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి కెలుకుతున్నారు మీరు కావాలని, ఇది సమంజసం కాదు. కాబట్టి మరి అంతేకాకుండా అర్చకత్వంలో అన్ని వర్గాలకి దళితులకి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి దేవాలయంలో వాళ్ళకు కూడా అర్చకత్వం పోస్టులు ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఇవ్వడం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా బ్రాహ్మణేతరులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారు. ముందే తెలుసుకోండి మందకృష్ణ మాదిక్ గారు, బ్రాహ్మణేతరులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారు. అంటే అర్చకత్వం అంటే మీకు అంతా ఈజీ అయిపోయిందా? ఒక అర్చకత్వం దేవాలయంలో చేయాలంటే దానికి సుమారుగా 8 సంవత్సరాల పాటు వేదం చెప్పుకోవాలి, నియమనిష్టలు. ఎప్పుడో తెల్లవారుజాము 4 గంటలు లేచి రాత్రి దాకా ఆయన అనేక రకాల కర్మ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. యజ్ఞోపవేతం వేసుకోకుండా ఎవడో బ్రాహ్మణి కాదు, యజ్ఞోపవేతం వేసుకున్న తర్వాతే బ్రాహ్మణత్వం పెడతాడు ఎవడైనా సరే. ఒక అర్చకత్వం చేసేవాడు ముందు దైవత్వంగా మారితే అతనికి అర్చకత్వం చేసే అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇలాంటి ఆచారాలకి మేము ముందు సిద్ధంగా ఉన్నాం, వేదం చెప్పుకోండి, శిక్షణ పొందండి, దానికి ఏవైతే ఉన్నాయో శిక్షణలన్నీ కూడా మీరు తీసుకోండి, దాన్ని మేము స్వాగతిస్తున్నాం కదా. మరి ఒక ఐఏఎస్ ఆఫీసరు కలెక్టర్ అవ్వాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి? అంత ఈజీ అర్చకత్వం చేయడం అంటే. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి? అంటే ఉత్తినే మీరు వెంటనే మాకు కూడా కలెక్టర్లు ఇచ్చేస్తారా? దానికి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ చేయాలి, ఎంతో కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాలి. అలాగే అర్చకత్వం చేయాలంటే దానికి అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాలి.
అలా మీరు చేయగలిగితే మేము స్వాగతిస్తాం, ఎవరైనా సరే అలా మీరు చేయగలిగితే మేము స్వాగతిస్తున్నాం కదా, మీ మాటిగా మేము ఓటేస్తున్నాం. అలా రండి, ముందుకు రండి. అంతే తప్ప ఇవన్నీ తెలుసుకోకుండా పూర్తిగా ఏదో ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టి ఏదో మీరు అంత స్థాయిలో ఉండి మిమ్మల్ని అందరూ మేము గౌరవిస్తున్నాం మందకృష్ణ మాదిగ గారు. మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మీరు దీన్ని తెలుసుకొని ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు ముందు ప్రెస్ మీట్ పెట్టే ముందు పూర్తిగా అసలు సమాజంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు అని తెలుసుకొని మాట్లాడండి, మీరు పెద్దవారు. మరి కాబట్టి ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే మాటలు కూడా, ముఖ్యంగా బ్రాహ్మణ సంఘాలని ఇంతకుముందు కూడా మీరు ఏదో మాట్లాడారు. అప్పుడే నెలలో 2 సార్లు మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకటి తెలంగాణ హైదరాబాద్లో పెట్టారు, మన 6వ తారీఖు గుంటూరులో పెట్టారు. అంత అవసరం ఏంటి? మీకు రాజకీయంగా వెనకాల ఏదైనా సరే ఫోకస్ కానీ ఒత్తిడి కానీ ఉంటే చెప్పండి. వెనకాల మీకు ఏమైనా ముసుగుంటే తీయండి బయటికి ఓపెన్గా. ఒక వర్గాన్ని ఇబ్బంది పెడితే దానివల్ల మీకు ఏమీ కలిసి రాదు. ఇప్పుడు దీని గురించి మీరు ప్రత్యేకించి ఎంతమంది కూర్చొని మీ గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ విషయాలు ఇలాగే వదిలేస్తుంటే ప్రతి వాడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యన బ్రాహ్మణ సంఘాల గురించి, బ్రాహ్మణుల గురించి. ఇది కరెక్ట్ కాదు. మరి మందకృష్ణ మాదిగ గారు కూడా మేమందరం కూడా భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తెలియజేసేది ఏంటంటే, మరి భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా మీ నోటమిట రాకూడదని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్. ఇక్కడ విచ్చేసినటువంటి మన బ్రాహ్మణ బంధువులందరికీ, అదేవిధంగా మీడియా వారికి శుభ సాయంత్రం. మనం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కలవడానికి కారణం ఏంటంటే, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి పద్మశ్రీ, పద్మభూషణం, పద్మవిభూషణం ఇలాంటి ఎంతో ప్రత్యేకమైనటువంటి పదవి పొందినటువంటి పద్మశ్రీ పొందినటువంటి మంద కృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ వర్గం గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు అండి. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఒక పురోహితుడు. పురోహితుడు అంటే పురంకి హితం కోరేవాడు. ఇది ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి ఈ కులం. ఈ కులంలో జన్మించడం అంటే చాలా గర్వంగా మేము ఫీల్ అవుతూ ఉంటామండి. ఎందుకంటే ఈ కులంలో పుట్టాక అర్చకత్వం అనేది ఒక వ్యవస్థ. ఈ అర్చకత్వం చేయాలంటే ఆ వ్యక్తి మరి వేదాలు చదువుకోవాలి, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి, అవన్నీ పూజా పునస్కారాలు చేసి దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తి అర్చకత్వంలో ఉంటారు. ఆయన ఏమంటున్నారు? అర్చకత్వం అనేది బ్రాహ్మణులే చేయకూడదు, అందరూ చేయొచ్చు అంటున్నారు. కానీ ఈ రాజ్యాంగంలో ఎక్కడ ఇలా రాసి పెట్టలేదు మనకి. యాక్చువల్గా రాజ్యాంగంలో 286 కమిటీలు ఉంటే దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒక కమిటీ. ఆ కమిటీకి అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉన్నారు. 286 కమిటీలకి హెడ్గా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఎక్కడ కూడా మన రాజ్యాంగంలో బ్రాహ్మణులు అర్చకత్వం చేయాలి చేయకూడదు అని ఎక్కడ లేదు. ఈయన మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు. ఇక్కడ మనకి బ్రాహ్మణులకు అర్చకత్వం వద్దు అంటున్నారు. మరి వాళ్ళకి రిజర్వేషన్లు వద్దంటారా? రిజర్వేషన్లు వాళ్ళకి వద్దంటే మాకు అర్చకత్వం వద్దు. కానీ ఈ విషయం మీద ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి, అర్చకత్వం కావాలి. 2 చేతుల్లో లడ్డు కావాలన్నారు. అది తప్పది. ఎందుకంటే ఏదో ఒకటే. ఇప్పుడు మేము ఉన్నాము, మాకు రిజర్వేషన్ లేవు. ఎన్నో వందల సంవత్సరాల క్రితము బ్రాహ్మణులు మరి ఆ రోజుల్లో ఎలా పరిపాలించారో ఎలా ఉన్నారో తెలియదు. కానీ ఈ రోజుల్లో బ్రాహ్మణులు ఎంతోమంది బ్రాహ్మణులు కింద అట్టడుగు వర్గాల్లో ఉన్నారు. మరి వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పిస్తున్నారండి? అది చేయట్లేదు. ఆ టాపిక్ మాట్లాడడం అనేసి వాళ్ళు ఇంకా కావాలని ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నారు. మన ఇంతకుముందు సుబ్బయ్య గారు చెప్పినట్టుగా రిజర్వేషన్ల వల్ల వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. పూర్వం రోజుల్లో మన బ్రాహ్మణులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారిపోయాయి. కేవలం రాజ్యాంగంలో రాసింది 10 సంవత్సరాలు మాత్రమే ఈ పీరియడ్ అని రాశారు. మరి తరాలు మారాయి, యుగాలు మారుతున్నాయి. కానీ ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు, రాయవలసిన అవసరం ఉంది. ఆ పాయింట్లన్నీ పక్కన పెట్టి అక్కర్లేని విషయాలను మాట్లాడి అర్చకత్వం మేము కూడా చేస్తామని ఇది ఎంతవరకు మాట్లాడడం సమంజసం? ఇది ఒక్కసారి మీరు ఆలోచించుకుని ఇలాంటి వివాదాస్పదమైనటువంటి మీరు ప్రసంగాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడూ కూడా మీకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు నా చాతుర్వర్ణాల వాళ్ళు ఉండాలి. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే వసుదైక కుటుంబంగా ఉంటాం మన అందరూ. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాక్యాలు మళ్ళీ ఇంకా చేయకుండా ఉంటారని భవిష్యత్తులో మేము కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మంద కృష్ణ మాదిగ అనే వ్యక్తి ఆయనంటే వ్యక్తిగతంగా మా బ్రాహ్మణ వర్గంలో కూడా చాలా గౌరవం ఉంది.
ఏం చేద్దంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే హిందువులో ఉన్నారో వాళ్ళందరూ ఉన్నతిని కోరుకుని 10 ఏళ్ళు ఆయన పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటులో వారికి రిజర్వేషన్ పెరిగేట్లా చూసి కష్టపడి సాధించారు. అంతవరకు చాలా బాగుంది. అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల బట్టి 20 సంవత్సరాల బట్టి ఆయన అంటే కొంచెం మర్యాద, వ్యక్తిగతంగా అంటే గౌరవం కలిగిన ప్రజల్లో బ్రాహ్మణ్యం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజున అనుకోని మాటలు, అక్కలేని మాటలు మాట్లాడి మా వర్గం యొక్క మనసుని గాయపరిచి ఆయనకి సంబంధం లేని మాట ఇవన్నీ కూడాను. ఇప్పుడు మా అందరి అభిప్రాయం ఏంటంటే నిజంగా ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి పౌరోహిత్యం కింద అన్ని వర్గాల్లోనూ అన్ని కులాల్లో కూడా తీసుకుంటున్నారు. అలాగా వాళ్ళు కూడా ఆ శ్రద్ధ ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ శిక్షణ పొందొచ్చు. ఆ సింధన పొంది ఆ నియమము ఆచారము పాటించగలిగితే తప్పకుండా వాళ్ళు కూడా ఈ వృత్తిలో రావచ్చు. దీని గురించి ఎక్కువ అక్కలేని మాటలు మాట్లాడి అవతల మనసు గాయపరిచి ఆయనకి మా అందరికీ, మా వ్యవస్థలో ఉన్న అందరికీ ప్రజలకు ఉన్న గౌరవాన్ని పాడు చేసుకుని అలాగ ఉండకూడదని ఆయన్ని మేము ఇలాగా మీడియా పరంగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితం వరకు కూడాను మరి మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి బ్రాహ్మణ జాతి మీద ఆయన అవాకులు చవాకులు పేలటమే కాకుండా బ్రాహ్మణ జాతిని కించపరిచి బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మరి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మీరు దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది బ్రాహ్మణ జాతికి మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీకేమన్నా చేతనైతే దమ్ముంటే సుప్రీంకోర్టులో తేల్చుకోండి మీ యొక్క కుల వ్యవస్థ గురించి, కులాల గురించి. అంతే తప్ప ఈ యొక్క సుప్రీంకోర్టుని మీరు ఆ తీర్పుని మీరు సవాల్ చేస్తూ బ్రాహ్మణ జాతిని కించపరిచి బ్రాహ్మణుడు అన్నిటికీ మూలకారకుడు, మేము మా జాతి దళిత జాతి బారైపోవడం కారణం బ్రాహ్మణుడు అని చెప్పని నింద వేయడం ఇది చాలా తప్పు. మీకు అన్ని రకాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, మాకెక్కడున్నాయి రిజర్వేషన్లు? ఏ రిజర్వేషన్లు ఉన్నాయి? మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు రిజర్వేషన్లు అన్నీ తీసేసి మీరు ముందుకొచ్చి సవాల్ చేయండి. మీ అందరూ మీరు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం. జై బ్రాహ్మణ్.